ఏం చేస్తారు గణపతి ఫెస్టివల్కి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడము, ప్లాస్టిక్ ఫ్లవర్స్ వాడడము, ప్లాస్టిక్ కాగితాలు వాడడం ఇవి చేస్తుంటారు కదా. సో మనం ఏం చేస్తున్నాం అంటే కనెక్టివ్ ఫార్మర్స్ నుంచి, ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి నుంచి ఇక్కడ మట్టితోటి వినాయక బొమ్మలు చేస్తున్నాం. కేవలం మట్టితో వినాయక బొమ్మలే చేయట్లే, అందులో మనం విత్తనాలు పెడుతున్నాం. ఎలాంటి విత్తనాలు పెడుతున్నాం? పండ్ల విత్తనాలు, తులసి విత్తనాలు, వెజిటేబుల్ సీడ్స్ పెడుతున్నాం. పెట్టినప్పుడు ఏమవుతుంది? మనం నిమజ్జనం చేస్తాం కదా, మనం కుండీలో నిమజ్జనం చేస్తే ఇప్పుడు వినాయక స్వామికి ప్రాణం లేదని మనకు అనిపిస్తుంది కదా, అందులో మొలకే వచ్చేస్తే ప్రాణం ఉన్నట్టే కదా. వినాయక స్వామి అసలు ఎలా పుట్టారు? అమ్మవారు శరీరానికి పసుపు మట్టి పూసి అందులోంచి వినాయక స్వామిని చేసి బొమ్మను చేసి ప్రాణం పోశారు. అంటే స్వామివారు ప్రకృతి దేవుడా కాదా? అసలు వినాయక స్వామికి మనం ఏం పెడతాం? ఆహారం లడ్డూలు పెడతాం, కుడుములు పెడతాం, ఆకులు పెడతాం, పండ్లు పెడతాం కదా. ఇవన్నీ పెట్టే వినాయక స్వామి ప్రకృతి పుత్రుడా కాదా? అలా ప్రకృతికి ఇష్టమైన దేవుణ్ణి మనం కెమికల్స్తో చేయొచ్చా? తప్పు కదా. సో అందుకని మనం ఈ పండ్ల సీడ్స్ పెడుతున్నాం, పప్పాయ పెడుతున్నాం, ఇందులో గోమయం పెడుతున్నాం, అంటే ఆవు పేడ పెడుతున్నాం, ఇంకా చింత, రేగి, ఇలా పండ్ల సీడ్స్ పెడుతున్నాం. పండ్ల సీడ్స్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మనం నిమజ్జనం చేసినప్పుడు ఒక మొక్క, పండ్ల మొక్క వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ చెట్లు అంటే సారవాళ్ళు నాటారు, మీలాంటి మంచి పిల్లలు నాటారు. ఆ కొండల పైన చెట్లు ఎవరు నాటారు? ఎలా? వేటి ద్వారా? విత్తనాలు ఎలా వచ్చాయి? సో నేచర్ ఎలా ఎలా పంపించింది విత్తనాలు? పక్షుల ద్వారా పంపించింది. ఇప్పుడు ఇక్కడ ఒక పక్షి వచ్చింది అనుకోండి, ఇక్కడ పండ్ల చెట్టు ఉందనుకోండి, పప్పాయ ఉందనుకోండి, పప్పాయ పండు పక్షి తింటే ఏమవుతుంది? అందులో రెట్టలో ఆ విత్తనం ఉండిపోతుంది కదా, జామ విత్తనం ఉండిపోతుంది కదా, రేగి విత్తనం ఉండిపోతుంది కదా. అది ఇంకో దగ్గరికి ట్రావెల్ అయినప్పుడు విత్తనాల ద్వారా దాన్ని ఓ దగ్గర డ్రాప్ చేస్తుంది. డ్రాప్ చేసినప్పుడు ఆ పెంట ద్వారా ఏమవుతుంది? మొక్క జనరేట్ అయి అడవిలా ఫామ్ అయింది. వెరీ గుడ్. సో ఇప్పుడు పక్షులు లేవు కదా, పక్షులు తక్కువైపోయాయి కదా, పక్షుల పని మనం చేస్తున్నాం. ఇప్పుడు వినాయక నిమజ్జనంలో మనం ఇలా విత్తనాలు పెట్టడం ద్వారా ఏమవుతుంది? సో నిమజ్జనం చేసిన వెంటనే వీటిలోంచి మనకు పండ్ల చెట్లు వస్తాయి. ఆ పండ్ల చెట్ల ద్వారా పక్షులకు ఆహారం దొరుకుతుందా కాదా? దొరుకుతుంది కదా. అలాగే ఇలా సీడ్ బాల్స్ కూడా చేస్తున్నాం. ఈ సీడ్ బాల్స్లో ఏం చేసామంటే జొన్నలు, సజ్జలు ఇవి పెట్టాం. ఎవరన్నా జొన్న కంకిలు చూసారా? సజ్జ కంకిలు చూసారా? ఒక్కొక్క కంకికి ఎన్ని గింజలు ఉంటాయి? 1000 to